శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు మరి ఒక్కరోజు మాత్రమే సమయం ఉంది. స్వామివారికి సంబంధించిన బ్రహ్మోత్సవాలు ప్రారంభం కాబోతున్నాయి. ఎంతోమంది దాతలు స్వామివారికి అంటే ఇలాంటి ఉత్సవాలు జరిగే సందర్భంలో ఎంతోమంది దాతలు విరివిగా ఉచితంగా వాళ్ళు అభిమానంతో ప్రేమతో అదేవిధంగా స్వామివారి పైన నమ్మకంతో ఎన్నో రకాల కానుకలు ఇస్తూ ఉంటారు. కొంతమంది పుష్పాలు ఇస్తూ ఉంటే కొంతమంది కానుకలు అంటే ఆభరణాలు ఇస్తూ ఉంటే ఇట్లా రకరకాలుగా ఇస్తూ ఉంటారు. కొంతమంది అన్నప్రసాదాలకు సంబంధించి కూడా రకరకాల కూరగాయలని ఇట్లా రకరకాలుగా ముడి సరుకులు ఇలాంటివన్నీ కూడా ఇస్తూ ఉంటారు. అయితే ఇవాళ కొంతమంది అంటే వాహనాలు కానీ అదేవిధంగా అంబులెన్స్లని ఇట్లా టీటీడీకి ఏం అవసరం వచ్చినా ట్రస్ట్లకి రకరకాలు కూడా వాళ్ళు డొనేట్ చేస్తూ ఉంటారు. అయితే ఇవాళ ఒక భక్తుడు శ్రీ సంస్థాన్ గోకర్ణ వర్తగాలి జీవోద్ధన మఠాధిపతి శ్రీమద్ విద్యాధీశ తీర్థ స్వామీజీ వాళ్ళు వచ్చి 1.80 కోట్లతో విలువైనటువంటి 15 బంగారు పథకాలు 2 వెండి తట్టలను స్వామివారికి ఇవ్వడం జరిగింది. అంటే దాదాపుగా 2 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఈ బంగారు వజ్ర వైడూర్యాలతో కూడినటువంటి బంగారు ఆభరణాలు స్వామివారికి, అదేవిధంగానే 2 పెద్దగా ఉన్నటువంటి 2 వెండి తట్టలు కూడా స్వామివారికి ఇవ్వడం జరిగింది. బ్రహ్మోత్సవాల సందర్భంగా అత్యంత పెద్ద ఎత్తున భక్తులు తిరుమలకు వస్తూ ఉంటారు కాబట్టి ఎంతోమంది దాతలు వాళ్ళ స్థాయిలో వాళ్ళు కానుకలు ఇస్తూ ఉంటారు. అందులో భాగంగానే ఈ మఠాధిపతులు వీళ్ళు స్వామివారికి సంబంధించి దాదాపుగా 2 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఈ వజ్ర వైడూర్యాలతో కూడిన ఆభరణాలు టీటీడీకి అందజేయడం జరిగింది. వీళ్ళు టీటీడీ అధికారులు వాటిని స్వాధీనం చేసుకొని అంటే తీసుకొని ఆ మఠాధిపతులు వాళ్ళు కూడా సగౌరవంగా శ్రీవారి దర్శనం కల్పించిన తర్వాత వాళ్ళను గౌరవప్రదంగా, ఎందుకంటే స్వామివారి పైన భక్తితో ఎంతమంది దాతలు తిరుమలకు వచ్చి ఎన్నో రకాల వాళ్ళకి తోచిన విధంగా వాళ్ళు కానుకలు ఇస్తూ ఉంటారు, డొనేట్ చేస్తూ ఉంటారు. వాళ్ళకందరికీ కూడా టీటీడీ గౌరవం చేయాల్సిన బాధ్యత వాళ్ళపైన ఉంటుంది కాబట్టి ఆ రకంగా వాళ్ళకు కూడా గౌరవ మర్యాదలు చేయడం జరిగింది. ఇక సామాన్య భక్తుల నుంచి కోటీశ్వర వరకు కూడా వాళ్ళ స్థాయిలో ఆలయం లోపలికి వెళ్ళిన తర్వాత హుండీలో కూడా ఎన్నో రకాల కానుకలు వేస్తూ ఉంటారు. ఆ కానుకలు కూడా ప్రతిరోజు దాదాపుగా 4 నుంచి 5 కోట్లు 6 కోట్లు కూడా ఒకసారి వస్తూ ఉంటుంది. ఈ కానుకలన్నింటినీ కూడా భక్తుల అవసరాలు అదేవిధంగానే టీటీడీ అడ్మినిస్ట్రేషన్ పరంగా అవసరాలకి ఇట్లా అన్ని రకాలుగానే వీళ్ళు వినియోగిస్తూ ఉంటారు. కాబట్టి ఈ రకంగా ఈ స్థాయిలో ఈ మధ్యకాలం ఇంత పెద్ద మొత్తంలో దాదాపుగా 2 కోట్ల రూపాయలు ఒక మఠాధిపతి ఆయన స్వామివారి పైన ప్రేమతో అభిమానంతో భక్తితో ఆయన డొనేట్ చేసే నేపథ్యంలో టీటీడీ వాళ్ళు కూడా సగౌరవంగా గౌరవించి ఆ కానుకలన్నింటినీ కూడా తీసుకోవడం జరిగింది.